పాకిస్తాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా స్థానిక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ భారత బౌలర్ల పట్ల తనకున్న అభిప్రాయాన్ని వివాదాస్పద రీతిలో వ్యక్తం చేశాడు. అతని మాటలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఏ బౌలర్పై పరుగులు చేయడానికి ఇష్టపడతారని ప్రశ్నించగా, భారత్తో ఆడేటప్పుడు సహజంగానే అదనపు ప్రేరణ ఉంటుందని హసన్ నవాజ్ అన్నాడు. వాళ్ల బౌలర్లపై దాడి చేయాలనే భావన కలుగుతుందని, నిజం చెప్పాలంటే వాళ్ల బౌలర్లందరినీ తాను ద్వేషిస్తానన్నాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ల బౌలింగ్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే కేవలం బౌలర్ పేరు చూసి కాకుండా మ్యాచ్ పరిస్థితిని బట్టి తన ఆట తీరు ఉంటుందని హసన్ నవాజ్ వివరించాడు. అవసరమైన రన్ రేటు 10, 12 లేదా 15 పరుగుల చొప్పున ఉన్నప్పుడు బౌలర్ ఎవరనేది చూడకుండా పరుగులు తీయడానికి ప్రయత్నిస్తా. అంతా మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లలో భారతదేశ స్పష్టమైన ఆధిపత్యం కొనసాగుతోంది. 2025లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హసన్ నవాజ్ ఇప్పటి వరకు 25 T20 మ్యాచ్లు ఆడి 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో కలిపి 457 పరుగులు చేశాడు. అలాగే 4 వన్డేల్లో 56.50 సగటుతో 113 పరుగులు సాధించాడు. ఇతను చివరిసారిగా 2025 నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ తరఫున ఆడాడు. PSL 2026లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున 10 మ్యాచ్లలో 291 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.